చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్. సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. అండ్ మీ సినిమాల్లో నేను పర్టికులర్గా ఒక సినిమా గురించి మాట్లాడతాను. అంటే కొన్ని లిస్ట్ వేసుకున్నా కానీ టైం ప్రకారం ఓకే. వెళ్తున్నాను. లీడర్ మూవీ సార్. లీడర్ మూవీలో ఆ క్యారెక్టర్ రానా గారిని వచ్చి కలుస్తారు. ఇట్లా డబ్బులు ఇచ్చానని చెప్పి చెప్తారు అనమాట. నైట్ ఉరేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కాల్ వస్తుంది మీకు. మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత బెడ్ల దగ్గరికి వెళ్ళి ఒక ముద్దు పెట్టుకుంటారు మీరు. అది యాక్టింగ్. అది వారు నేర్పిస్తేనో ఇంజెక్ట్ చేస్తేనో వచ్చేది కాదు. ఆ దేవుడికి అలా దండం పెట్టుకునే ఎక్స్ప్రెషన్. సో నాకు ఆ క్యారెక్టర్ గురించి, ఆ షూట్ గురించి ఏమైనా చెప్పండి సార్. ఏంటంటే శేఖర్ కమల గారు విపరీతమైన ఫ్రీడమ్ ఇస్తారండి. అది ఎంత అంటే నేను ఒక సీన్ ఉంటుంది, ముస్లిం క్యారెక్టర్ ఉన్నది అందులో, మీకు తెలుసు కదా. ముస్లిం క్యారెక్టర్ అంటే రానా క్యారెక్టర్ లీడర్, మా రానా క్యారెక్టర్ ఖచ్చితంగా గెలవాలి. అర్జున్ ప్రసాద్ అనుకుంటా అతని పేరు. అర్జున్ ఎలాగైనా సీఎం అవ్వాలి అని మేము ఒక స్టేజ్కి వచ్చాక పీక్స్కి వెళ్ళిపోద్ది స్టోరీ. అక్కడ అందరికి ఉద్వేగభరితమైన ఒక టెన్స్డ్ మూడ్ ఉంటుంది. ఆ టైంలో నేను ఇలాగ అల్లాకి ప్రార్థన చేసుకుంటూ ఇలా పక్క తిరిగి ఇలా చూస్తాను. చూసేటప్పటికి నాకు ప్రియానంద్ విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది. అక్కడ వినాయకుడు బొమ్మ ఉంటే ఇలా దండం పెట్టుకుని కనిపిస్తుంది. ఇది షార్ట్ అని చెప్పింది. నువ్వు ఇలా దండం పెట్టుకో, మీ ఇద్దరు కోర్ టీం ఆయనకి, రానా గారికి. సో ఇలా దండం పెట్టుకుని నువ్వు అలా ఇలాగ ప్రార్థన చేసుకుని ఇటు తిరిగేసరికి కనిపిస్తుంది. ఒక రియాక్షన్ అంతే. ఆ షార్ట్ తీసాం. తీసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ నాకు చిన్న థాట్ వచ్చింది. ఏంటి అదే ఇది అంటే ఏంటంటే, ఇలా ప్రార్థన చేశాడు అల్లాకి, ఇలా తిరిగాడు, చూస్తే విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకుంటుంది అమ్మాయి. ఇక్కడ ఉంటే విఘ్నేశ్వరుడు ఇలా విఘ్నేశ్వరుడిని కూడా చూస్తాడు. ఒకసారి చూసి వీడు కూడా తెలియకుండా ఇలా అంటాడు ఒకసారి. అది ఉంది సినిమాలో. అంటే ఆయన వెంటనే ఆయనకు అర్థమైంది నేను చెప్పేది. ఒకసారి ఆగారు. సెన్సిటివ్ టాపిక్ అండి ఇది. అంటే ఎవరైనా రివర్స్ అయితే ఏంటి, అవును. దీని విపరీతమైన ఏకలు పెరిగితే ఏం చేస్తాం కోడిగుడి మీద, అది చూసుకోవాలి డైరెక్టర్. ఆయన ఏం చేశారంటే ఒక్కసారి వావ్ ఫీలింగ్ ఉంది, కానీ ఆలోచిస్తుండే అన్న సార్ ఇందులో దేవుడు మతం కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అర్జున్ సీఎం అవ్వాలని, అర్జున్ సీఎం అవ్వాలని తీవ్రంగా కోరుకుంటున్న ఒక మనిషికి ప్రపంచంలో ఉన్న ఏ హెల్ప్ అయినా కావాలి, ఏ పవర్ అయినా కావాలి. ఎవరైనా సరే. దానికి ఉదాహరణ ఏంటి, ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మురికివాడల్లో కూడా వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటున్నారుగా మన సోకాల్డ్ మినిస్టర్స్ అందరూ. వీళ్ళు గొప్పవాళ్ళేనా? కాదు, అవసరం. అది మంచి ఉద్దేశంతో కూడిన అవసరమా, మోసం చేసేదా, అది వేరే. కానీ అవసరం తాలూకు తీవ్రత చెప్పాలంటే, నేను నా దేవుడు దండం పెట్టుకున్నా ఓకే, ఆ పిల్ల ఆమె దేవుడు దండం పెట్టుకుంది ఓకే, ఇది వైస్ వర్సా. ఇప్పుడు ప్రియానంద్ అక్కడ లేదు, అంత షిఫ్ట్ అయిపోతుంది. వాడు సారీ, ఆ అమ్మాయి షార్ట్ కాదు ఇది. ప్రియానంద్ కూడా ఇదే పని చేయొచ్చు. ఆయన ఆలోచించింది అదే. ప్రియానంద్ కూడా ఇలా చేయొచ్చు కదా. అంటే ఏంటి, విఘ్నేశ్వరుడు ఇలా దండం పెట్టుకుని చూసింది, వీడు ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయి కూడా ఇలా ఒకసారి అనేసుకోవచ్చు. ఒక అవసరం అన్నది దేవుడిని క్రియేట్ చేసిందన్న వాదన ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పాయింట్ ఇది. అంటే ఆయన ఓకే అన్నారు. మళ్ళీ సెటప్ పెట్టి ఆ చిన్న షిఫ్టింగ్ అదే మళ్ళీ పెట్టి ఆ షార్ట్ తీశారు అది. సో చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే అంత అంత ఆలోచిస్తారు ఆయన. అంటే ఒక యాక్టర్కి ఐడియా వచ్చింది, కొట్టిపారేయచ్చు, లేకపోతే సేమ్ ఇందా ముద్దు పెట్టింది కూడా. సో అది ఎలాగే సరే ముద్దు పెట్టుకోవచ్చు ఆ పిల్లలు, చాలా బాగుంటుంది. అసలు ఆయన్ని అడగాల్సిన పరిస్థితి లేకుండా విపరీతంగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారండి. ఆయన సీన్ చెప్పి మీకు మామూలుగా స్క్రిప్ట్లు అంటే ఈ సైజులో ఉంటాయి, అందరూ 80 సీన్లు 90, ఆయన ఎంత ఉంటుంది, నవలు చదివినట్టే డీటెయిలింగ్ అద్దరిపోద్ది. అంటే ఎలా ఉంటుందంటే, వీడి ఈ మాట అందాం అనుకుని ఎందుకులే అని చెప్పి ఆలోచించి ఇలా అన్నాడు అని రాస్తారు. అప్పుడు యాక్టర్కి యాక్టింగ్ వచ్చేట్లా. ఇవన్నీ యాడ్ ఆన్స్. అంటే ఎందుకు చెప్పానంటే, ఆయన తాలూకా ఎంకరేజ్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది, ఒక యాక్టర్ తాలూకు తపన, ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఆ కాంట్రిబ్యూషన్ ఎంత పాజిటివ్గా తీసుకుంటారు, దాన్ని ఆయన ఇన్కల్కేట్ చేసేటప్పుడు అన్ని ఇంప్రూవైజేషన్స్ చేస్తారు. మీరు అడిగారని చెప్తున్నాను కాదండి, ఇప్పటికీ ఆ ఒక్క సీన్ గురించి ఎన్ని వందల మంది అడుగుతారో నాకు తెలుసు. హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ లైఫ్లో డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తారు, డబ్బుని ఎలా చూస్తారు, డబ్బుని ఎలా వాడతారు? ఈఎంఐల గోళ మీకు ఉందా? లేదండి, అది ఒక్కటే లేదు నాకు. నేను ఎప్పుడు ఏది కొన్నా ఈఎంఐలకి సంబంధించి ఉండకూడదని అనుకుంటా. ఒక కార్ కొనాలంటే మొత్తం పెట్టి కొనేస్తే బాగుందని చూస్తా, విచ్ ఇస్ యాక్చువల్లీ ఫినాన్షియల్లీ రాంగ్. ఇది ఈ మధ్య ఇన్స్టా రీల్స్ లో వాటిలో కొంత ఎడ్యుకేట్ అవుతున్నాను చూస్తూ.
ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటూ వచ్చే బెనిఫిట్. ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఒక కారు ఒకేసారి కొనేసే కన్నా ఒక ₹1,00,000 డౌన్ పేమెంట్ పెట్టి ఇది ఇన్స్టాల్మెంట్ కడుతూ ఆ మిగిలిన 9 లక్షలు నా దగ్గర ఉన్నాయనుకో, ఆ 9 లక్షలు తీసుకెళ్ళి పలానా మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అదెంత జనరేట్ చేస్తుంది, పైగా కార్ ఫ్రీగా కొనేసినట్టు ఉంటుంది. అలాగే రెంట్ హౌస్లో ఉండటం వల్ల ఎంత బెనిఫిట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ ఓన్ హౌస్. ఇవన్నీ ఈ మధ్య ఎడ్యుకేట్ అవుతూ కమింగ్ టు యువర్ పాయింట్, లైక్ ఐ నెవర్ థాట్ లైక్ అంటే నాకు బర్డెన్ ఉండకూడదండి. అంటే డబ్బుల కోసం నాకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను అది ఉండకూడదు. ఇష్టం లేని పనులు ఇప్పటికీ చేస్తున్నాను కాదంట్లే, కానీ ఆ డబ్బుల కోసం కాదు. మొహమాటం అవ్వచ్చు, ఇంకో ఆపర్చునిటీ వల్ల కావచ్చు, ఏదో ఒకటి చేద్దాంలే అని దాంట్లో కావచ్చు, కానీ అమ్మో ఈ నెల అలా గడవాలి అది కాదు. టచ్ వుడ్. పాయింట్ ఏంటంటే నాకెప్పుడు కూడా అమ్మో ఫీజులు కట్టాలేమో, లేకపోతే ఏదో డొనేషన్ కట్టాలి అటు పిల్లలాగా ఉంటే చెప్తున్నా, ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నదా చెప్దాం, ఇవన్నీ ఎందుకు లేనివి ఉన్నవే. ఒక ఇల్లు కొనుక్కుంటే ఏమే అది అది నాకు ఇష్టం లేదు. దానికన్నా ఒక రిటర్న్స్ జనరేట్ చేసి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వచ్చే విధంగా ఎలాగుంటే అటువంటి వాటి మీద చిన్న చిన్నగా ఈ మధ్య స్టార్ట్ చేశాను. అంటే ఆ కాన్షియస్ ఉందా, మనీని జాగ్రత్తగా చూడాలి అనే ఉంది conscious ఉందా? ఉంది కాకపోతే ఎలా అంటే అండి, నేను చేసే సెలెక్టివ్ రోల్స్ కానీ నాకు వచ్చే ఆఫర్సే తక్కువ, అందులో కొంచెం నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాటిలో నాకు వచ్చేది నాకున్న ఒక లావిష్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక సూపర్ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కానీ అలా సరిపోతూ ఉంటుంది. సో యాక్టర్స్ కానీ, యాక్టర్సే కాదండి ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లేవు కాబట్టి మన ఆడియన్స్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఒకలాగా ఉంటుందని ఆలోచించకూడదు. అందరికీ తెలుసు పలానా ఏజ్ వచ్చాక మనం చేద్దాం అని అనుకోకూడదండి. ఎంత కుదిరితే అంత చేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది, సేవింగ్స్ అనేది మంచిది. ఇదేదో నేను చెప్తే వింటాను కాదు, మరి నువ్వు చేయలేదు కదా మాకెందుకు చెప్తున్నావు అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు, అందుకని సలహాలు ఇవ్వను. బట్ ఐ వుడ్ లైక్ టు షేర్ దిస్ థాట్, లైక్ యూనో ఎక్కడో దగ్గర యూనిట్ బి లిటిల్ కేర్ఫుల్. ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా ఉండవు. తెలియదు సార్, అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్న ఒక వ్యక్తి పేరు చెప్పకూడదు, ఎంబారస్మెంట్ ఉంటుంది కాబట్టి పాప అతను చనిపోయాడు. అంటే మనం సినిమాలో చూపిస్తారు చూడండి, హెలికాప్టర్లో ఫారెన్ నుంచి, రష్యా నుంచి, అమెరికా నుంచి డాక్టర్లు వచ్చేసి లేదా వీళ్ళనే తీసుకెళ్లి ఎక్కడో పెట్టి అవునవును. అలాంటివి అలవోకగా చేయగలిగే ఒక స్తోమత ఉన్న పరిస్థితుల్లో కూడా ఏమీ చేయలేక మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ అంటూ జిమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వైరాగ్యం వేదాంతం మాట్లాడుతున్నాను అనుకోకండి, బట్ ఉండాలి అది కొంత. ఏంటంటే ప్రశాంతంగా ఉండు ముందు. ఈఎంఐ టెన్షన్లు వద్దు మనకి. ఈ కారు ఉందా, నేను 12 ఏళ్ళకి ఒక కారు మార్చలా. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఉందని మార్చబోతున్నాను. 15 ఏళ్ళకి ఏదో మార్చేస్తాను అంతే తప్ప అది 1,50,000 కిలోమీటర్లు పెడితే కంపెనీ బళ్ళు వస్తాయి సార్. నేను చెప్తున్నాను కదా, ఊరికి అందరికి చూపించుకోవడానికి కొంటున్నావా, నీ కోసం నువ్వు కొనుక్కుంటున్నావా అన్నది ఒకటి పాయింట్. ఇది అర్థం చేసుకున్నాడు ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలాగ ఉంటుంది అన్నది నాది అలాగుంది సార్. అండ్ చివరి క్వశ్చన్ సార్, ఇప్పుడు తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు లేదా మనతోనే ఉంటారు, కానీ చాలా బిజీగా ఉంటాం. ఇంత బిజీలో ఫ్రెండ్ గారితో సిగరెట్ తాగడానికి టైం ఇస్తాం, సిట్టింగ్కి వెళ్తాం, లవర్తో సినిమాకి వెళ్తాం, భార్యతో షాపింగ్కి వెళ్తాం. రోజు మొత్తం మీద అమ్మతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి టైం ఉండదు మనకి. సో అమ్మ విలువ తెలియకుండా, నాన్న విలువ తెలియకుండా, అంటే వాళ్ళకి ప్రేమ లేదని కాదు, నాన్న ఫోన్ చేస్తే చెప్పు ఇలా మాట్లాడతాం. వీళ్ళకి మీరు చెప్పేది ఏంది అంటే, ఎందుకంటే మీ నుంచి ఒక మాట వస్తే దానికి వెయిట్ ఉంటుంది, అందుకు అడుగుతున్నాను. మీరు గమనించారా ఇలాంటి ఒక ఫీడ్బ్యాక్? ఇలాంటి ఒక పద్ధతి ఉంది. అంటే అందరితో బాగా మాట్లాడతాం, తల్లిదండ్రులతో మాత్రమే చిరాగ్గా మాట్లాడతాం. నేను కూడా గతంలో చేశానండి. అంటే ఎలాగంటే మనకి రకరకాల స్ట్రెస్లు ఉంటాయి లైఫ్లో. ప్రొఫెషనల్గా నేను మాట్లాడుతున్న కాలేజ్ డేస్లో నేను బిహేవ్ చేసిన తీరు, అప్పుడు నా ఎడ్యుకేషన్ బాగా డిస్టర్బ్ అయిపోయి, లైక్ ఎందుకు అది మనం సిల్లీగా చూస్తామా సీరియస్గా చూస్తాం, అప్పుడు ఒక లవ్ అఫేర్, రిలేషన్షిప్, వాట్ ఎవర్, అవన్నీ ఇప్పుడు సిల్లీగా అనిపిస్తాయి, కానీ అప్పుడు అవన్నీ బాగా ఓవర్ రూల్ చేస్తున్న టైంలో అందరి మీద చిరాకు ఉండేది. నేను అంటుంది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి వైడ్ ఆన్సర్ ఉందండి. అంటే ఎవరితో మనం విసుగ్గా ఉండక్కర్లా. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్ హూ నీడ్ అవర్ అటెన్షన్, హూ నీడ్ అవర్ టైం, ఇంట్లో కూర్చుని మా అమ్మగారి గురించి, ఆవిడకి టీవీ ఇచ్చాను, కంఫర్ట్స్ ఇచ్చాను, ఆవిడకి అన్నీ ఉన్నాయి, అది కాదు. నేను వెళ్ళి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి ఆవిడ రూమ్లోకి వెళ్ళి నేను సౌండ్, ఆవిడ ఏమాత్రం మెలకు వచ్చినా ఆవిడ చూస్తే గనక అక్కడి నుంచి 1.5-2 గంటలు మాట్లాడుకున్న రోజులు ఉంటాయి. అంటే ఆవిడ నిద్ర లేపేస్తున్నా బాధ నాకు ఏమాత్రం ఉండదు. ఆవిడ కూడా ఏంటి బుర్ర తింటున్నాడు, ఆవిడకి సంబంధం లేని టాపిక్స్ అవి కూడా ఆవిడకి నచ్చేవని మాట్లాడతాను కాదు. ఇవాళ షూటింగ్లో ఎలా అయిందమ్మా, అది ఎలాగైందమ్మా, ఇదమ్మా అదమ్మా, అక్కడ డబ్బులు వాళ్ళు ఇవ్వలేదమ్మా, వీళ్ళు ఎలా చేశారమ్మా, అది ఎలాగైంది, ఆవిడకి 80% అర్థం కాని టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడతారు.
సార్ ఎందుకంటే ఆవిడకి మాట్లాడుతుంటే నన్ను చూడడం ఇష్టం. అంతే కదా సార్. ఇది నాకు అర్థమైన తర్వాతే ఆవిడ ప్రేమ నాకు అర్థమైన తర్వాత నా ప్రేమ ఏమైనా ఉంటే చూపించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది మనకు అర్థం కావు సార్.